నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 6, 2026 బుధవారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి కృష్ణపక్ష చవితి, మధ్యాహ్నం 12:18 వరకు. అనంతరం పంచమి ప్రారంభం. నక్షత్రం మూల, ఉదయం 8:42 వరకు. అనంతరం పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:32. అమృతకాలం ఉదయం 7:24 నుండి ఉదయం 9:04. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. వృషభం ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారాల్లో లాభసూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మిథునం స్నేహితుల సహకారం పెరుగుతుంది. ప్రయాణాలు ఫలప్రదంగా మారవచ్చు. కొత్త అవకాశాలు కలిసివస్తాయి. కర్కాటకం కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహం అధికారులతో సమావేశాలు అనుకూలిస్తాయి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కన్యా విద్యార్థులకు మంచి రోజు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. తులా కుటుంబంలో శుభవార్తలు వినవచ్చు. ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. వృశ్చికం కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్య నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. లక్ష్య సాధనలో ముందడుగు పడుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. మకరం కుటుంబ మద్దతుతో పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. కుంభం సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. మీనం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం శుభప్రదం. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం. ఓం నమో నారాయణాయ జపం మానసిక ప్రశాంతతను, శుభఫలితాలను అందిస్తుంది. శుభమస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.